మా తమ్ముడు కనిపిస్తలేడుగా, ఎటు పోయిండో వాడు. బియ్యం డబ్బలా దాచుకున్న 10 రూపాయలు ఎత్తుకుపోయిండు. ఇంట్లో పైసలు దాచిపెట్టుడే కష్టం ఉన్నది. అందరు బావరా, ఏడుకొచ్చిన తెలుసా ఇప్పుడు నేను ఇంట్లోకి డబ్బులు మంచిగా బియ్యం డబ్బాలకి ఎత్తుకొని వచ్చేసిన అలా వెత్తి ఏడుకొస్తుంది. ఒకసారి వెనకాల వేసి చూడరి. ఇప్పుడు సార్ని అడగాలి, సార్ ఇప్పుడు నాకు జర బాంబులు ఇస్తారా సార్? డబ్బులు తెచ్చినా సార్. సార్ జర స్టార్టింగ్ సార్ సార్ 10 రూపాయల బాంబులు కావాలి సార్. 10 రూపాయలకి ఏం రావు ఇక్కడ. వస్తాయి కదా సార్? ఏం రావు, చిన్న కాకరపుల్ల వస్తుంది. కాకరపుల్ల వద్దు, నాకు ఉల్లిగడ్డలు ఉంటాయి ఇప్పుడు కోస్తారు, ఆ బాంబులు కావాలి. అవి లేవు, అయిపోయినాయి సార్. అవే బాంబులు బాగుంటాయి. పైసలు తీసుకొస్తే వస్తాయి. సార్ ఏంద్రా నాయన, సార్ జేబులో పెట్టుకోండి మంచి 10 రూపాయలు సార్. బాంబులు ప్లీజ్. బాంబులు మంచిగా ఉంటాయి. సరే పైసలు కూడా మంచిగా ఉంటాయి. మంచిగా ఉంటాయి, కాకరపుల్ల మంచిగా వస్తాయి. సరే పోతున్నా మళ్ళీ. రేపు ఇస్తుంది మాకు కూడా వస్తాయి. ఇడేమో ఉంది నాయన, నీళ్ళు పెట్టిర్రు. ఇప్పుడు పోయి ఇప్పుడు ఇట్లా కాలు కలుపుకొని వాళ్ళ బాంబులకు కూడా నీళ్ళు పెడుతురు. వద్దురా నాయన, తడిసిపోతాయి. వేదిగా ఉన్నాయి. పొయ్యిలు గిడ పెట్టిరు. ఓ అన్న, బాంబులు వేలవా? పొయ్యిలు గిడ పెట్టిరు. జర మెల్ల దూరంగా ఉంది వాళ్ళ నాయన. ఆగో, గిదేంది పటాకుల దుకాణంలోకి పోతుండు? అరే ఏం చేస్తున్నావురా? పటాకులు పేలగల్లా నీ తిక్కముక్క పొడా, గందుకే నారా ఊర్లకి లయ నీడ్స్ వచ్చినావు. బాంబులు అన్నీ ఉన్నాయి ఇక్కడ. పోరి మస్తు నేర్చింది నోరు. 3 బాంబులే ఉన్నాయి ఇక్కడ. బాంబులు చూడు 200,000 అత. కొందామా అన్న ఇవి? ఇంటికాడ 200 తెస్తాను నేను. ఇంకా తెద్దాం ఇప్పుడు, తీసుకోదాం ఇది. అన్న చేతేవారు అన్న, బాంబులు తీసుకుంటాం. ఇది కుందేలు బొమ్మ బాగుంది. ఇది వాయిసా పేలుతాయా? పెన్సిలా చెక్కాలి. అది ఏం చేయాలి ఇప్పుడు? ఇది వద్దు తీ అన్న, మళ్ళీ మా అక్క సంతది ముద్దు మీకు. బాబు నువ్వు ఇక్కడ రావద్దు, బాంబులు వెళ్ళినా అంతా మళ్ళీ ఎగురుతావు. పోరాలో బాగుంది ఇది. పిచ్ పిచ్ పిచ్. ఈరోజే కాదు, రేపు కూడా వస్తా. వచ్చు వద్దు అయ్యా. అన్న భూసెక్యంకి ఏందని ఇది? మస్తు ఇరుతుంది భూసెక్యం. వద్దు అన్న, మస్తు పెద్దగా ఉంది ఇది. ఏం చేయాలి అంకుల్? అన్న మీరేనా? ఇది ఏంటి అన్న ఇంత పెద్దగా ఉంది? అంతి పెట్టాలన్నా? ఇక బొమ్మలు ఉన్నాయి. పర్పర్ అంటాయా? వద్దు, ఇంటికి పోతే మళ్ళీ మా అక్క ఫర్ఫర్ అంటుంది. అన్నయ్య మస్తు ఇద్దా అన్న, ఇద్దా బొమ్మలు ఉన్నాయి అన్నీ. లేక బాంబులు వెళ్తాయా? ఎందుకు వెళ్ళవు అన్న? బాగుంది కదా, నోట్లో బాంబు పెట్టుకుతుంది. అయ్యో దేవుడా అన్న, నాకు కూడా గిట్లా కావాలి. ఇప్పుడు తెచ్చిపెడితే నాకు ఇట్లా మంది తెచ్చిపెడితే మంచిగా నేను కూడా ఫోటోలు దిగి బాంబులో వెళ్ళొచ్చు. అన్న బాంబు ఇచ్చేస్తున్నా. వద్దు, పేలిందంటే ఇక మళ్ళీ పోలీస్ స్టేషన్లో జైల్లో కూర్చోవాలి. ఎందుకురా మా నాయన ఉత్తి పుణ్యానికే వచ్చిన ఇక్కడికి. అన్న ఇక్కడ బాంబులు అన్న ఇగో డబ్బాలే ఉన్నాయన్న. అన్న ఈ డబ్బాలు ఎంత? 3,000 అన్న. 2,000కి ఇవా? మా అక్క అడుగుతా 2,000కి. అన్న ఇది ఒక నిమిషం ఆవు చెప్తా. అన్న 100 రూపాయలే కదా అన్న? 100 రూపాయలకే వస్తుంది అన్న. ఏదో ఎంత ఉందన్న, మొత్తం గరీబ్ వేస్తారు. ఇంకో తుఫాక్ దొరికింది. ఇంట్లో పోయి అక్కని కాల్సిందంటే ఇంట్లో హాయిగా అందుకోవచ్చు, సినిమాలు చూసుకోవచ్చు అన్నీ. షేర్ ఖాన్ మంచి చంపేస్తా. వద్దిగా అన్న, ఒక నిమిషం గడివా అన్న, మంచిగా ఉన్నాయాడ. చుచ్చుబుట్లా అన్న, ఇక చిచ్చుబుట్లు ఉన్నాయి.
సిట్లు కొంచెం ఫెట్లా ఉన్నాయి అన్న తోక మంచిగా ఉంది. అదే కొత్త మోడల్ అది. కొత్త మాదలా కిందికైనా వస్తుందిగా. కిందికెళ్ళి చైనా మోడల్ మన ఇండియా మోడల్ పైకి వస్తుంది. అన్ని వాళ్ళకే తెల్ల తెల్లగా ఉంటారు, తెల్ల తోళ్ళు. అంతే కానీ కలర్లు మాసం చేంజ్ అవుతాయి. మా దగ్గర కూడా ఉన్నాయి స్విచ్ బోర్డులు, మేము కూడా కొనుక్కుంటాం. పక్క జరగన్న ఇక్కడ పెట్టకపోతే మళ్ళీ ఇడతాడు ఫోర్రాడు. అన్న ఎవరైనా తువ్వాల పెట్టిరు బాంబులు మీయేనా అన్న? జర తీయన్న, పోరగాళ్ళు దొక్కిరు అనుకో చచ్చిపోతారు. ఆంటీ మీరు ఏం బాంబులు కొంటారు ఆంటీ? దీపాలు ఎన్ని రూపాయలకు దీపాలు? దీపాలు చెప్పురా అంటే ఎన్ని రూపాయలు? అన్న దీపాలు ఎందుకు తీ, మళ్ళా దీపాలు పెట్టుకుందాం మా ఇంట్లో. ఆంటీ మీరు ఏం కొనుక్కోదు? చూడనీకి వస్తారు అంటే అందరూ. ఏ ఫోర్డ్ బాగుంది కళ్ళద్దాలు, నాకు కూడా కొనుక్కోవాలి. రేపు కళ్ళద్దాలు ఇంత పెద్ద అవుతా. ఈరోజు బాంబులు తీసుకోవద్దా నేను ఎట్నో అట్లా. 200 ఉన్నాయిగా తీసుకోదాం అన్న. ఇక్కడ పెద్ద పెద్ద బాంబులు చూసి అన్న, ఇక్కడ పెద్ద పెద్ద బాంబులు ఎన్ని రూపాయలు అన్న అవి? రమేష్ అన్న ఎవరు ఇక్కడ? రమేష్ అన్న బాంబులు చూపివా నాకు అవి? బాంబులు వేలాలి, లేకపోతే నీ నోట్లో వేసాయ్యా. అయ్యో రేపు ఎంత బాగుంటాయేమో. రాకెట్లా కూర్చుంటే పోమా దీని మీద? అందరు పోతారు, మనమే పోం రాకెట్లా. ఫోర్డ్ బాగుంది, కింద బ్రాకెట్ ఉంది. అరే పోతావు 5 పోతావు పోయిగా అన్న. హీరోయిన్ బాగుంది అన్న. ఫూల్ నాకు ఈ ఫూల్ కావాలి, మా అక్కకి వేద్దాం. ఫూల్ బాగున్నాయి, కాకర ఫుల్లలు. రేపు ఎంత ఉంటాయో అన్న. ఉల్లిగడ్డ పామ్, ఇరగల పామ్ ఇస్తేస్తున్నా. పామ్ వేలిందిరా, పోతున్నా. బాంబులు మంచిగా కొనాలి ఇప్పుడు అన్న. బాంబులు ఉన్నాయా? ఎంత పెద్ద బాంబులు ఉన్నాయి? చాలా పెద్ద మంచి పెద్దగా ఉండాలి. సిచ్చిపూట్లు వద్దు, ఉల్లిగడ్డ బాంబులు కావాలి. ఉల్లిగడ్డ పెద్దగా ఉండాలి అన్న. ఇవి తుఫాకులు అన్న, ఇగో తుఫాకులు వద్దు. ఇఫాకు ఇంటికాడ మళ్ళీ ఫెయిల్ అంటే నేను పోతా వద్దన్న. అన్న ఇప్పుడు ఇంత పెద్దగా ఉంటాయి చూడు, దాని మీద కూర్చుంటే మనం 5 పోతాం. ఇర్రాకెట్ అంటారు చూడు, ఇర్రాకెట్ ఉంది. అగ చూసినావు, వీడు పూల దుకాణం దగ్గర ఏం చేస్తుండు? ఓరు తిక్కలోడా, గాడేం చేస్తున్నావురా? అగో గీడేంది పూల బేరం చేస్తుండు? నీ ముఖానికి గన్ని పైసలు పెట్టి కొంటావురా బక్కోడా? పూలు మస్తు ఉన్నాయి కదా అన్న. పూలు ఎంతకి ఇస్తావే? కేజీ 30 రూపాయలే. కేజీకి 30 రూపాయలా? ఈ కొన్ని పూలు నల్లగా ఉన్నాయి, కొన్ని పూలు తెల్లగా ఉన్నాయి. ఒకసారి జోకన్నా, జోక్ ఇగో మంచి పూలు ఇస్తా జోకు. వద్దు జోకకుంత వద్దు నాకు ఇప్పుడు, వద్దన్న జోకుడు. కాదన్న ఇప్పుడు పూలు అస్తుకుంటాయి. ఇప్పుడు మా అక్క తీసుకోవాలి, పెట్టాలి ఇప్పుడు చెవులా. పూలు ఎట్లా పెడతా, మీరు తీసుకురా. పూలు జరా మంచిగా తీసుకోమని, పువ్వు బాగుంటుంది. వద్దు అన్న, పోతున్నా పువ్వు తీసుకొని పోతున్నా. పూలు చెవులు పెట్టుకుంటున్నా అన్న. మళ్ళీ ఏమనుకోగా పోతున్నా. ఇక నేను చెప్తే ఇనవురా, నువ్వు రా తాత. ఇంటికి వచ్చినాక నీకు అన్నమే పెట్టా, పాశం శమంగళ అన్నీ నేనే తింటా. అన్న ఇక్కడ అంబుల షాప్ ఏడు, కిరాణా షాప్ కొట్టు పోదాం ఇప్పుడు అన్నీ. మెల్లరా అన్న, మెల్ల అన్న. సేమియాలు బాగున్నాయి, ఇది తీసుకున్నాం ఇప్పుడు. మా అక్కకి కావాలి సేమియా. సేటు సేమియాలు ఎంత? 30 రూపాయలా? 5 రూపాయలు రావా? 5 రూపాయలు రావాలి. అప్పుడప్పుడు 5 రూపాయలు ఇవ్వాలి, మా అక్క తీసుకొస్తుంది. కిరాణం కొట్లో తీసుకొస్తుంది. మా ఊళ్ళో మంచిగా వస్తాయి 5 రూపాయలకి. ఏం కాదు, 5 రూపాయలకి సెటు. గిలాసాలు వస్తాయా? గిలాసాలే తీసారు, మందు దానికి బాగా తాగుతారు. జరుగురు అవ్వ మెల్లగా సీరా తాకుతుంది.
ఇక నేను పోయొస్తా, ఉంటా మళ్ళా. నమస్తే.